హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న షాన్ ఆఫ్ స్టైల్. వీడియోలో అయితే కనుక మనం ఏసర్ బ్రాండింగ్ నుంచి ఒక మొబైల్ అయితే లాంచ్ అయితే అయిందనమాట. సో దీన్ని అయితే నేను తెప్పించాను. మొబైల్ నేమ్ వచ్చేసి ఏసర్ సూపర్ ZX 5G మొబైల్ అనమాట. సో మీ దగ్గర బడ్జెట్ 9000 నుండి మీరు మొబైల్ కొనాలనే ఆలోచన ఉంటే కనుక ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఇది హెల్ప్ఫుల్ అయితే అవ్వచ్చు. ఈ మొబైల్ గురించి నేను ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ చేయట్లేదు. ఇది మా రిలేటివ్స్ కి కావాలని చెప్పి ఈ మొబైల్ అయితే తెప్పించాను. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి బాక్స్ కంటెంట్ ఏమేమో ఉన్నాయో చెక్ చేసుకుని తర్వాత సో దీని ఫిజికల్ ఓవర్వ్యూ, స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత గేమింగ్ టెస్ట్, అదేవిధంగా కెమెరా టెస్ట్, డిస్ప్లే క్వాలిటీ ఏ విధంగా ఉంది అనే దాని గురించి కూడా వీడియోలో కంప్లీట్ గా దీని గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ప్యాకేజ్ అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చిందనమాట. దీన్ని నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించాను. ప్యాకేజ్ అయితే చాలా సెక్యూర్ గా అయితే వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఫైనల్ గా బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉందన్నమాట. మన ఫ్రంట్ సైడ్ అయితే కనుక ఏసర్ లోగో అయితే ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కనుక మెయిన్ గా ప్రాసెసర్ అయితే వీళ్ళు హైలైట్ అయితే చేశారు. మీడియాటెక్ డైమెన్సిటీ ఈ ప్రాసెసర్ గురించి. ఇంకా తర్వాత ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. అదేవిధంగా రైట్ సైడ్ అయితే కనుక ద నెక్స్ట్ హారిజన్ అని చెప్పి ఇక్కడ ఒక థీమ్ లాగా అయితే మెన్షన్ అయితే చేసి ఉన్నారు. ఇంకా నెక్స్ట్ టాప్ లో అయితే కనుక మేడ్ ఇన్ ఇండియా అని అయితే ఉంది. ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయితే అయిందనమాట. ఇంకా బ్యాక్ సైడ్ అయితే కనుక కంప్లీట్ గా మొబైల్ కి సంబంధించిన ఫీచర్స్ మొత్తం దీని మీద అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ బాక్స్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. బాక్స్ కంటెంట్ చూసుకుంటే కనుక మెయిన్ గా మనకి మొబైల్ అయితే ఉంటుంది. తర్వాత ఒక అడాప్టర్ అయితే ఉంటుంది అనమాట. ఇది 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సంబంధించిన అడాప్టర్ అనమాట. అదే విధంగా C2C కేబుల్ అయితే ఒకటి ఇంక్లూడ్ అయితే చేశారు. తర్వాత ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేశారు. ఇంకా తర్వాత ఈ ఒక యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ రెండు ఒకే దాంట్లోనే మనకి ఒక కార్డ్ లాగా అయితే ఇచ్చారనమాట. ఇంకా తర్వాత మెయిన్ గా హైలైటెడ్ ఏమంటే కేస్ ని కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఇది ట్రాన్స్పరెంట్ కేస్. ఇది ఇప్పుడు చార్జర్స్ ఇవన్నీ తీసేస్తూ ఉన్నారు. బట్ మనకి వీళ్ళు కేస్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో చార్జర్స్ మనకి అన్ని ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఒక ఇయర్ ఫోన్స్ తప్ప. ఇది మంచి విషయం అనేది అనుకోవచ్చు. ఇప్పుడు మనం దీని ఫిజికల్ ఓవరీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక ఇది పంచ్ హోల్ డిస్ప్లే అనమాట. ఇది మనకి 6.8 ఇంచ్ తో అయితే వస్తుంది అనమాట. ఈ డిస్ప్లే అయితే కనుక ఫ్రంట్ సైడ్ మనకి ఒక సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇది ఒక పంచ్ హోల్ మాదిరి అయితే ఉందన్నమాట ఈ కెమెరా సెటప్ అయితే కనుక. అదే విధంగా ఒక ఇన్ ఇయర్ స్పీకర్ అయితే ఉంటుంది టాప్ లో అయితే కనుక. ఇంకా ఇది ఫ్రంట్ సైడ్ అయితే. ఇంకా నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంటుంది. తర్వాత ఫింగర్ ప్రింట్ సెన్సార్, అదే విధంగా లాక్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఉంటుంది అనమాట. అదే విధంగా రైట్ సైడ్ చూసుకుంటే కనుక సిమ్ వేసుకోవడానికి ఒక ట్రే అయితే ఉంటుంది. ఇందులో మనం ఒక SD కార్డ్ గానీ ఒక సిమ్ వేసుకోవచ్చు. లేదనుకుంటే రెండు సిమ్లని మీరు ఇందులో యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మనం నానో సిమ్స్ మాత్రమే వేసుకోగలము. సో ఈ మొబైల్ అయితే కనుక 5G కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మెయిన్ గా మనకి కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్ తో వస్తుంది. రిమైనింగ్ 2 కెమెరాస్ మనకి 2 మెగాపిక్సెల్ తో ఒక డెప్త్ కెమెరా ఉంటుంది. ఇంకొకటి మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో కెమెరా సెటప్ కూడా చాలా యూనిక్ గా బెటర్ గా అయితే ఉంది. అదే విధంగా బ్యాక్ సైడ్ కింద మనకి ఏసర్ బ్రాండింగ్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మనం బాటమ్ లో చూసుకుంటే కనుక మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. తర్వాత ఒక మైక్ అయితే ఉంటుంది అనమాట. ఈ పక్కనే మనకి USB Type-C పోర్ట్ అయితే ఉంటుంది. మనం ఛార్జింగ్ పోర్ట్ అనమాట ఇది. ఇంకా తర్వాత స్పీకర్ అయితే ఉంటుంది అనమాట. అదే విధంగా మనం టాప్ లో చూసుకుంటే కనుక ఒక స్పీకర్ అయితే ఉంటుంది. తర్వాత IR బ్లాస్టర్ కూడా ఇందులో అయితే ఇచ్చారనమాట. సో మీరు ఏదైనా టీవీస్ కానీ ఇంకా ఏదైనా ఏసీస్ కానీ ఇవన్నీ మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీని డైమెన్షన్స్ గురించి మీకు కంప్లీట్ గా స్క్రీన్ మీద అయితే వేస్తాను చూడండి. దీని వెయిట్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇది 200 గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి 8.6mm థిక్నెస్ తో అయితే వస్తుంది. మనకి కొంచెం స్మార్ట్ గానే ఉంటుంది చూడడానికి. మరీ అంత హెవీ బల్కీగా అయితే ఏముండదు. ఇది ఓవరాల్ గా దీని ఫిజికల్ ఓవర్వ్యూ అయితే కనుక. సో ఈ మొబైల్ అయితే కంప్లీట్ గా సెటప్ అయితే చేశాను. సో ఆల్రెడీ నేను ఒక 2 డేస్ నుంచి అయితే ఈ మొబైల్ ని యూజ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ మొబైల్ ఫీచర్స్ అండ్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో OS చూసుకుంటే కనుక Android 15 తో అయితే వస్తుంది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే. ఇంకా ఇందులో ర్యామ్ చూసుకుంటే కనుక ఇది మనం తీసుకున్న వేరియంట్ అయితే 4GB ఉంటుంది. అదే విధంగా ఇందులో మనం వర్చువల్ గా కూడా 4GB ని యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే కనుక 128GB ఈ మొబైల్ అయితే ఉంది. ఇంకా మనకు 8GB అదే విధంగా 6GB ర్యామ్ తో అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ కూడా మీకు 256GB వరకు ఇది మీకు అవైలబుల్ గా అయితే ఉంటుంది అనమాట.
అనమాట. అదే విధంగా ఈ డివైస్ అయితే మనకి ఎక్స్టర్నల్ స్టోరేజ్ కి కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అప్ టు 1 TB వరకు మనం ఇందులో ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి మనం ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనమాట. 120 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 240 Hz టచ్ సాంప్లింగ్ రేట్ తో అయితే వస్తుంది అనమాట. అదే విధంగా ఇంకా దీని రిజల్యూషన్ చూసుకుంటే కనుక 1080x2400 పిక్సెల్స్ తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకా దీని కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. ఇందులో మనకి మెయిన్ కెమెరా అయితే కనుక 64 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఇది సోనీ సెన్సార్స్ కి సంబంధించిన కెమెరా అనమాట. ఇంకా 2 మెగాపిక్సెల్ కి సంబంధించి డెప్త్ లెన్స్ ఒకటి ఉంటుంది. అదే విధంగా ఇంకొక కెమెరా అయితే కనుక 2 మెగాపిక్సెల్ తో మ్యాక్రో కెమెరా లెన్స్ అయితే ఉంటుంది అనమాట. అదే విధంగా ఫ్రంట్ కెమెరా అయితే మనకి 13 మెగాపిక్సెల్ తో ఒక కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇక కెమెరాలో ఉన్న అడిషనల్ ఫీచర్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఆల్మోస్ట్ ప్రతి కెమెరాలో ఉన్న విధంగానే సేమ్ ఫీచర్స్ అయితే ఏది మిస్ అవ్వకుండా అన్ని ఫీచర్స్ ని, అదే విధంగా ప్రో మోడ్ కూడా ఇందులో అయితే ఉంటుంది అనమాట. అదే విధంగా ఈ మొబైల్ అయితే కనుక కంప్లీట్ గా పాలికార్బోనేట్ అండ్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది 5000 mAh తో వస్తుంది. అదే విధంగా 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఇక ఇందులో కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది 5G కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో 5G కి మనకి ఏ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుందో మొత్తం మీకు స్క్రీన్ మీద అయితే వేసాను చూడండి. అదే విధంగా సో క్యాజువల్ గా ప్రతి మొబైల్ లో ఉండేదే సో బ్లూటూత్ వైఫై కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఇందులో అయితే ఉందన్నమాట. సో అదే విధంగా ఇందులో సెన్సార్స్ కూడా మోస్ట్లీ అన్ని యూజ్ అయితే చేశారు. సెన్సార్ లిస్ట్ మొత్తం మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇంకా మొబైల్ కలర్ అయితే కనుక ఇది లూనార్ బ్లూ అనమాట. ఇంకా 2-3 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. మీకు నచ్చిన కలర్ అయితే చూస్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా ఇందులో గేమింగ్ కోసం అనే ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఇందులో అయితే ఉంది. అది గేమింగ్ స్పేస్ అని చెప్పి ఒక యాప్ అయితే ఇచ్చి ఉంటారు. ఇందులో మనం గేమ్స్ ని యాడ్ చేసుకుని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకి గేమింగ్ ఆడుతున్నప్పుడు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. సో మనకి ల్యాగ్స్ కానీ అటువంటివి ఏమీ లేకుండా దీనివల్ల మనం ఆడుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ మొబైల్ అయితే కనుక IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్ గా దీని ఫీచర్స్ అండ్ స్పెక్స్ గురించి అయితే. ఇప్పుడు నా యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ మొబైల్ ని నేను ఆల్మోస్ట్ 2 days నుంచి యూజ్ చేస్తున్నాను. ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇందులో డిస్ప్లే అనమాట. ఇది AMOLED డిస్ప్లే కాదు. మీరు ఏదైనా మూవీస్ కానీ ఏదైనా వాచ్ చేస్తున్నప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కానీ నెట్ఫ్లిక్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ కలర్ వైబ్రెన్స్ కానీ కలర్ డెప్త్ కానీ చాలా అక్యురేట్ గా ఉంది. మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా సో డిస్ప్లే క్వాలిటీ అనేది బెటర్ గా అయితే ఉంది. ఎక్కడ మీకు ల్యాగ్ అవ్వడం కానీ డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ అలాంటివి ఏమి ఇష్యూస్ అయితే లేవు. ఈ డిస్ప్లే అయితే కనుక 550 nits తో వస్తుంది. మీరు అవుట్డోర్ లో కూడా ఈ డిస్ప్లేని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇందులో నాకు బాగా నచ్చింది ఇందులో ప్రాసెసర్ అనమాట. సో ప్రాసెసర్ నాకు ఎందుకు నచ్చింది అంటున్నానంటే నేను ఇందులో కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ని ఇన్స్టాల్ అయితే చేశాను. ఆల్మోస్ట్ అది 3 GB పైన ఉంటుంది ఆ ఫైల్ అయితే కనుక. సో యాప్ ని ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తున్నప్పుడు చాలా మంచిగా అయితే పర్ఫార్మ్ అయితే చేసింది. మీకు ఎక్కడ ల్యాగ్ అవ్వడం కానీ డిస్ట్రాక్ట్ అవ్వడం కానీ అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. సో మరీ హై స్మూత్ అని చెప్పాను కానీ సో అలాగని చెప్పి లోగా కూడా లేదు. సో మీడియం గా మీరు ఒక క్యాజువల్ గేమింగ్ ఆడుకోవడానికి చాలా బెటర్ గా అయితే ఉంటుంది అనమాట. ఇందులో డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటుంది. సో మీకు సౌండ్స్ కూడా వినిపిస్తాను చూడండి. సో మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మీకు డ్యూయల్ స్పీకర్ ఉండడం వల్ల సో ఫుట్ అక్యూరసీ అనేది కూడా మీకు చాలా బెటర్ గా అయితే ఉంటుంది. ప్రాసెసర్ ని బేస్ చేసుకుని గేమింగ్ పరంగా కూడా మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇందులో కెమెరాస్ అనమాట. ఫ్రంట్ కెమెరాకి సంబంధించి కొన్ని ఫోటో శాంపుల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అదే విధంగా దీంట్లో ఒక వీడియో కూడా రికార్డ్ అయితే చేశాను. అది కూడా చూడండి. ఈ వీడియో అయితే నేను ఫ్రంట్ కెమెరా 180p యూజ్ చేసి తీస్తున్న వీడియో అనమాట. ఇక్కడ మనకి ఎయిర్ ఫ్లో ఎక్కువ అయితే ఉంది. దానివల్ల మీకు వాయిస్ డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే కనుక అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే కనుక 720p అయితే రికార్డ్ అయితే చేస్తున్నాము. మీరు వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం వాక్ చేసి తీసుకుంటే కనుక వీడియో క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి ఎలాంటి స్టెబిలైజేషన్ అయితే లేదు. సో ఎక్కువ కొంచెం మనం నడుస్తున్నప్పుడు కూడా సో మీరు షేక్ అవ్వడం అయితే చేయొచ్చు. సో ఇంకా అదే విధంగా ఇంకా బ్యాక్ కెమెరాని యూజ్ చేసి తీసినటువంటి ఫొటోస్ అనమాట ఇవి. మీకు ప్రో మోడ్ కూడా ఉంటుంది ఇందులో. మీరు అప్ టు 10x వరకు జూమ్ అయితే చేయొచ్చు. ఇది 1x లో తీసింది, ఇది 5x, తర్వాత ఇది 10x అనమాట. సో 10x లో మీకు అసలు ఏమి కనిపించదు. 5x లో తీసింది కూడా కొంచెం ఓకే కానీ సో మీకు జూమ్ చేస్తే కనుక మొత్తం ఇంకా ఇమేజ్ అయితే పగిలిపోతుంది అనమాట. సో ఇంకా దీనికి సంబంధించి ఒక వీడియో కూడా నేను రికార్డ్ అయితే చేస్తాను అదే మొబైల్లో విత్ వాయిస్ తో. ఒకసారి అది కూడా చూసేయండి. ఇది 180pలో 2x రెజల్యూషన్ తో తీస్తున్న వీడియో అనమాట. వీడియో క్వాలిటీ అదేవిధంగా ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు.
ఇది 720p తీస్తున్న వీడియో అనమాట. సో వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మనకి 2K రిజల్యూషన్లో కూడా మనం వీడియోని రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఆ క్వాలిటీని మీరు ఇక్కడైతే అబ్జర్వ్ అయితే చేయొచ్చు. మీరు బ్యాక్ కెమెరాని యూజ్ చేసి ఒకవేళ మీరు మూవింగ్ షాట్స్ ఇస్తే కనుక ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇది 180p రిజల్యూషన్తో తీస్తున్న వీడియో అనమాట. సో మీరు క్యాజువల్ ఫోటోగ్రఫీకి కానీ వీడియోగ్రఫీకి కానీ ఇది బెటర్గా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇందులో నాకు బాగా నచ్చింది, ఎలాంటి బ్లోట్వేర్స్ లేకుండా క్లీన్ యూఐ అయితే ఉంటుంది. లైక్ మనకు మోటరోలాలో ఏ ఫీల్ అయితే ఉంటుందో సేమ్ అదే మాదిరిగానే ఈ మొబైల్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఎక్స్ట్రాగా ఎలాంటి యాప్స్ కూడా ప్రీ ఇన్స్టాల్డ్ అయ్యి వచ్చి ఉండదు. సో మీకు చూడగానే మొబైల్ అనేది చాలా క్లీన్ అండ్ నీట్ గా అయితే ఉంటుంది. సో అది నాకు మంచిగా అయితే నచ్చింది అనమాట. అదే విధంగా ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట. సో అందుకోసమని ఈ మొబైల్ ని తీసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ అనమాట. సో మన ఇండియన్ ప్రోడక్ట్స్ ని మనమే డెవలప్ అయితే చేసుకోవాలి. సో మనం నమ్మకుంటే కనుక ఎవరు నమ్మరు. ఈ మొబైల్ అయితే మా రిలేటివ్ యూజ్ చేస్తుంటారు. సో ఫర్దర్ గా నేను దీనికి సంబంధించి కెమెరా రివ్యూ, అదే విధంగా గేమింగ్ కి సంబంధించి ఒక రివ్యూ కూడా మన ఛానల్ అయితే వస్తుంది. ఇందులో ఇంకా సాఫ్ట్వేర్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే కనుక 2 years మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటుంది, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఈ విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ మీకు ఈ మొబైల్ కావాలనుకుంటే కనుక మొబైల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ ని ఎందుకు కన్సిడర్ చేయొచ్చు అంటే మనకి 4 pillars మొబైల్ లో ఏదైతే ఉంటుందో, సో ఫస్ట్ వచ్చి డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ అనమాట. బ్యాటరీ 5000 mAh, అదే విధంగా 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇందులో ప్రాసెసర్ అనమాట. సో ప్రాసెసర్ కూడా మనకు బడ్జెట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 అనేది చాలా మంచి ప్రాసెసర్. ఇది మీకు ఇది 9000 లోనే మొబైల్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి కెమెరా అనమాట. చాలా డీసెంట్ గా అయితే ఉంటుంది. మీకు ఫ్రంట్ కెమెరా అయితే కనుక చాలా మంచిగా పర్ఫార్మ్ అయితే చేస్తుంది. ఈ మొబైల్ అయితే కనుక ఓవరాల్ గా బడ్జెట్ లో ఆల్రౌండర్ మొబైల్ అని అయితే చెప్పొచ్చు. మీకు ఈ మొబైల్ కావాలనుకుంటే కనుక దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.